అధిగమించి ఓవరు రైతుకు ప్రమాదమే, తోటకు ప్రమాదమే. అర్థమైందా? అది ఎవరైనా సరే రైతుకు ప్రమాదమే, తోటకి ప్రమాదమే. లక్షలు పెట్టిన కాడ రేట్లు చూసుకుంటే 34 రూపాయలు రేట్ లేదు అక్కడ. రేటు డౌన్లో ఉంది ప్రజెంటు. ఉన్నవాళ్ళు క్రాప్ కింద నుంచి పై ఉన్న వాళ్ళ క్రాపే పచ్చికాయలకు అమ్మేస్తున్నారు. రేటు లేక, ప్రజెంట్ రేటు లేక పచ్చికాయలు, గాలిదుమ్ము వర్షం ఎప్పుడు పడుతుందో మనకు తెలీదు, వర్షం పడుతుందో తెలీదు. సో వాళ్ళే అమ్మేస్తున్నారు. ఇక నువ్వు ఈ క్రాప్కి ఉంచుకొని చెట్టుని మేపడం అంటారుగా, మగ బర్రెని మేపినట్టే ఉంటుంది మీది. అర్థమైందా? మగ బర్రె కూర్చోబెట్టి పాలు ఇమ్మన్నట్టు ఉంటుంది మీ అర్థమే అది. ఎందుకు? చెట్టు క్రాప్ ఉందంటే సరేలే ఈరోజు కాబట్టి రేపే రేట్ వస్తుంది అనుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు. దేనికి? మీరు ఇంకా మందులు వాడడము, వాళ్ళు వచ్చి మందులు రాయడము, మెడిసిన్స్ బుక్కులు రాయడము, నువ్వు మళ్ళీ ఎకరానికి 5,000-6,000 ఖర్చు చేయడము, మరి 7 ఉడకడం 6 ఉడకడం, ఎందుకు? వాళ్ళు మెడిసిన్స్ ఎవరైనా సరే ఇస్తారు. దేనికి ఇస్తారు? రూపాయి రావాలని ఇస్తారు.